అందరికీ నమస్కారం. సాహిత్య మిత్రులకి, బాల సాహిత్య మిత్రులకి, సాహితీ బంధువులకి, ఆత్మీయులకి అందరికీ కూడా ఆహ్వానం. వినోదం, విజ్ఞానం, వికాసం లక్ష్యంగా రేపటి తరం వారసులైన పిల్లల కోసం అహరహం ఆరటపడుతూ కృషి చేస్తున్న వారు బాల చిలిమికారులు శ్రీ మణికొండ వేదకుమార్ గారు. పిల్లల్లో పఠనాశక్తిని పెంపొందించాలని, వారిలోని సృజనకు అవకాశం ఇవ్వాలని గత కొన్నేళ్లుగా బాలచిలిమి పత్రిక, బాలచిలిమి ముచ్చట్లు, పిల్లలకు పెద్దలకు కథల పోటీలు, జిల్లాల వారీగా కథల సంకలనాలు, అలాగే పర్యావరణ కథల పోటీలు వంటి అనేక కార్యక్రమాలే కాకుండా ఈ మధ్యనే బాలజీ సందర్భంగా బాలచిలిమి జాతీయ బాల కథల పోటీ పెడితే విశేష స్పందన లభించింది. అందులోంచి న్యాయ నిర్ణేతలు, సాహిత్యవేత్తలు ఉత్తమమైనటువంటి వాటిని ఎంపిక చేసి 8 సంకలనాలుగా ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ మహోత్సవానికి శ్రీ మణికొండ వేదకుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వస్తున్నారు, అందుకే అంటున్నాను, చూస్తున్నారు. ఎన్ని చదువులు చదివినా ఒదిగి ఉండాలని, మన కోసం కాదు ముఖ్యంగా మన పిల్లల కోసం, రేపటి తరం కోసం ఆలోచించాలని అవసరం ఉందని, పాఠాలతో పాటు బతుకు పాఠాలు కూడా చెప్పాలని, అనేక కారణాల వల్ల చిద్రమైన బాల్యాన్ని చేరదీసి విద్యాబోధులు నేర్పి ప్రయోజకులు చేయాలనే లక్ష్యంతో ఎంతగానో కృషి చేస్తున్న భారత జాతీయ బాల హక్కుల పరిరక్షణ కమిషన్ పూర్వ చైర్పర్సన్ శ్రీ ప్రొఫెసర్ శాంతసింహ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కవి, రచయిత, అంతకంటే గొప్ప ఆత్మీయుడు అయినటువంటి తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఏనుడి గారు ఐఏఎస్ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కవి, రచయిత, పరిశోధకుడు, బాలచిలిమికి డక్కల్నాడు పత్రికలకు, బాలచిలిమి కార్యక్రమాలకు వెన్నుదన్నుగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ ఎస్ రవి గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే సాహిత్య అకాడమీ అంటే పెద్దలకే కాదు, పిల్లల కోసం కూడా మేము ఉన్నాము. పిల్లల కోసం కూడా పోటీలు, వాళ్ళ ప్రజ్ఞా పాఠవాలు అవన్నీ కూడా నిర్వహిస్తూ వాళ్ళకు కృషి చేస్తున్నటువంటి తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఎన్ బాలాచారి గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం జరుగుతుందంటే కేవలం మా ఒక్కరిదే కాదు, మన అందరిది. ఈ యొక్క బుక్ ఫేర్ని ఇంత సమర్థవంతంగా, ఉన్నతంగా, ఉత్తమంగా నిర్వహించినటువంటి కవి, రచయిత, తెలంగాణ బుక్ ఫేర్ అధ్యక్షులు, కవి సంఘము వ్యవస్థాపకుడు శ్రీ యాకూబ్ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి అధ్యక్షుల గారు పరిచయం చేస్తారు. సార్ ఏమంటారు? మీరు 2 మాటలు చెప్పన్నా. నవంబర్ 2025 14 జాతీయ బాల సందర్భంగా జాతీయ స్థాయిలో అటు తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, అటు పాట్నా, బీహార్ నుంచి కాకుండా యూఎస్ నుంచి పిల్లల రాసకథలకు, పెద్దల రాసకథలకు పోటీలు నిర్వహించాం. అవే కాకుండా ఈసారి కొత్తగా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, సిఏ గ్రాడ్యుయేట్స్, అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ కూడా అద్భుతమైన కథలు రాశారు. ఆ కథలు దాదాపు 980 కథలు. ఆ 980 కథల్లోంచి పెద్దల రాసిన కథల్ని, 72 కథల్ని ఉత్తమంగా ఎంపిక చేసి వాటిని 3 పుస్తకాలుగా, సంకలనాలుగా మేము ముద్రించాము. అందులో ఒక 15 మందికి కూడా బహుమతులు ఇచ్చాము.
అలాగే యూనివర్సిటీ స్థాయి విద్యార్థుల్లో 48 కథలు వస్తే 28 కథలతో అదొక పుస్తకంగా తెచ్చాము. పిల్లలు రాసిన కథలు జాతీయ స్థాయిలో వచ్చిన 714 కథల నుంచి 92 కథలు తోని 4 సంకలనాలు తెచ్చాము. ఇంతేకాకుండా ఈ సంకలనాలకు కూడా ఒక 11 మంది చిత్రకారుల చేత బొమ్మలు గీయించి ప్రతి కథలో కూడా ఏదో ఒక పుస్తకంలో కూడా ప్రతి చిత్రకారుని యొక్క బొమ్మను ఒక కొత్త ప్రయోగం కూడా చేయడం జరిగింది. నిన్ననే గ్రంథాలయాలు ప్రారంభించి అలాగే వాళ్ళ బహుమతులు కూడా జరిగింది. ఎందుకంటే సెలవు రోజు ఇబ్బంది కనుక అలాంటి కార్యక్రమం యొక్క నేపథ్యము అలాంటి రేపటి తరం కోసం, రేపటి సాహిత్యం కోసం, రేపటి పౌరుల కోసం ఒక మానవ జాతి మనుగడకి ఏదైతే ఉందో పిల్లల నుంచి మొదలు కాలని ఒక లక్ష్యం కొద్ది చేస్తున్న ఈ యొక్క బాల సాహితీ యజ్ఞం లోపల చేపట్టిన ఈ కార్యక్రమంలో ఈరోజు ఆ పుస్తకాన్ని మన అందరి ముందు ఆవిష్కరింపజేసుకున్న అతిథుల చేత ఇప్పుడు శ్రీ వేదకుమార్ సార్ గారు. హైదరాబాద్ బుక్ ఫేర్ చాలా ఆంక్షలు పెట్టింది, నలుగురు కంటే ఎక్కువ మాట్లాడవద్దని. ఆ తర్వాత మేము ఇద్దరిని అతిథులను ఎన్నుకున్నాం మొదలు. తర్వాత చూస్తే ప్రతి వేదిక మీద 5-6 మాట్లాడుతున్నారు కాబట్టి కొద్దిగా ధైర్యం చేసినాం మనం. అయినా మన ఆర్గనైజర్స్కి ఏంటంటే మీరు ఇచ్చిన 45 నిమిషాలనే పూర్తి చేద్దాం. అందుగురించి నేను ఎక్కువ మాట్లాడను. మన అతిథులు, ముఖ్య అతిథులు, ఆవిష్కర్తలు మాట్లాడతారు. అయితే ముఖ్యంగా ఈ బాల సాహిత్యం విషయంలో ఫోకస్గా మనం ఇవాళ మాట్లాడేది ఉంటే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ 81 నుండి కొంత శ్రమిస్తున్న నేషనల్ లెవెల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద సెమినార్స్ అవన్నీ నిర్వహించిన తర్వాత కూడా ఒక పిల్లలకు ఒక చక్కటి, అంటే ముఖ్యంగా తెలుగు పిల్లలకి, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అది, ఒక చక్కటి బాల పత్రిక, పిల్లల పత్రికను మనం గ్రామాన మనం ఎందుకు అందించద్దు, వాళ్ళు ఏ టెలివిజన్ కానీ ఇవన్నీ ఏది ప్రపంచానికి ఎక్స్పోజ్ కానీ పిల్లలకు కూడా మనం చక్కగా ఒక నెల మాసపత్రిక ద్వారా పిల్లలకి చక్కగా అందించి వాళ్ళ యొక్క టాలెంట్ని మనం వెలికి తీసి వాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో బాలచలం అనే పత్రిక ఆలోచన చేసి 2 సంవత్సరాలు రీసెర్చ్ చేసి దాని మీద 1990లో మనం బాలచలమి మొదటి సంచికను తేవడం జరిగింది. అంటే జనవరి 90లో ప్రారంభ సంచిక వచ్చింది. 90 అక్టోబర్లో బాలచలం తేవడం, కొన్ని నెలల తర్వాత అది పత్రిక ఆగిపోవడం, తర్వాత దాన్ని 16 పేజీలు, 8 పేజీలు, 4 పేజీలు కొనసాగిస్తూ ఇప్పటి వరకు 6 నెలలు కాపాడుకుంటూ వచ్చాం. తెలుగు ప్రపంచ మహాసభల తర్వాత మళ్ళీ నిర్ణయానికి వచ్చాం. అందరం మిత్రులందరం ఇక్కడ బాల సాహితీ మిత్రులందరూ ఉన్నారు. అందరితో చర్చించి మళ్ళీ వై నాట్ వి కమ్ విత్ ఏ చిల్డ్రన్స్ మ్యాగజైన్ అనే దానికి ఒక కలర్లో ఒక చక్కగా మళ్ళీ తీసుకొద్దామనే ఉద్దేశంతో అప్పుడే గ్రంథాలయాలు కూడా మనం ఆలోచన చేసి 2019 నవంబర్లో మనం 20th నవంబర్ పోచంపల్లిలో మొదటి గ్రంథాలయం బాలచలం గ్రంథాలను ప్రారంభం చేసి 6 గ్రంథాలయాలు స్టార్ట్ చేసేసరికి పాండమిక్ వచ్చేసింది. పాండమిక్లో కూడా ఒక గ్రంథాలయాలు నడిచినంటే 6 గ్రంథాలయాలు, పిల్లలే 2 గ్రంథాలయాలు నడుపుతారు, ఒక టీచర్ దానికి అడ్వైజర్ ఉంటారు. మొదలు 10 ఉమ్మడి జిల్లాలో ప్రారంభం చేయాలనుకున్నాం, స్టార్ట్ చేశాం. ఆ తర్వాత మళ్ళీ 21 గ్రంథాలయాలు ఇప్పుడు నిర్వహణలో ఉన్నాయి 2019 నుండి ఇప్పటి వరకు. నిన్న మధ్యాహ్నం ఇంకో 20 గ్రంథాలయాలని నిన్ననే కిట్స్ అందరికి కూడా పిలిచి ఇచ్చాం. 100 గ్రంథాలయాలు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ పత్రికని మనం వీళ్ళంత వరకు అందరూ బాల సాహిత్య మిత్రులు, ఎక్స్పర్ట్స్ అందరితో మాట్లాడుతూ బాలచలమి పత్రికను మనం గత 4 సంవత్సరాలుగా అందిస్తున్నాం. మనం ఈ క్రమంలో మనం తెలంగాణ బడి పిల్లల కథల మీద పోటీలు నిర్వహించాం. చాలా మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత 10 సంకలనాలు వేసాం జిల్లాల వారీగా. పిల్లలకు రాసిన కథలు వేసాం. తర్వాత పిల్లలకు రాసిన కథలు కూడా 10 జిల్లాల కథలు కూడా మనం ప్రచురించడం జరిగింది. తర్వాత పర్యావరణం మీద అటువంటి సంకలనాలు రావడం జరిగింది. సో ఈ మధ్యలోనే జాతీయ స్థాయిలో మనం పిల్లలకు రాయడం, యువత పిల్లలకు రాయడం, పిల్లలకు రాసే పోటీలు ఇప్పుడే అశోక్ మనకు ఇంచుమించు అన్ని అనాలిసిస్ చెప్పారు. అయితే ప్రతి పుస్తకంలో 5 బహుమతి వచ్చిన కథలేసి మిగతా ఒక 20 కథల్ని మనం బెస్ట్ స్టోరీస్ ఎంట్రీస్ వచ్చిన వాటిలో నిష్ణాతులు ఒక 20 మంది జ్యూరీ మెంబర్స్,
ఉన్నారు. 11 మంది ఆర్టిస్టులు బొమ్మలు గీశారు. ఇదంతా ఆగస్టులో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మనం ఇవాళ పుస్తకావిష్కరణ మనం చేసుకుంటున్నాం. విత్ దిస్ ఫ్యూ వర్డ్స్ అండ్ వీ థాట్ దట్ విల్ రిలీజ్ టుడే టుడే డ్యూరింగ్ ద హైదరాబాద్ బుక్ ఫేర్లో మనం రిలీజ్ చేద్దాం, బాలలోకానికి అందిద్దామనే ఉద్దేశంతో ఇవాళ రిలీజ్ కార్యక్రమం పెట్టుకున్నాం. దానికి శాంతా సిన్హాని ఇన్వైట్ చేశాం. our profile and our contribution to the nation, especially on child rights. అదే కాకుండా ఎన్నో విషయాల్లో సాహిత్యంలో, సంస్కృతి పట్ల, పిల్లల పట్ల, సామాజికం పట్ల తను చేసిన కృషి తన చేతుల మీదుగా సూర్య ధనంజయ్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. కానీ తను కొద్దిగా అనారోగ్యం పరిస్థితుల్లో రాలేకపోయినారు. దెన్ అగైన్ వీ ఇన్వైటెడ్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారిని ఇన్వైట్ చేశాము, సాహిత్య అకాడమీ గారిని, మరియు బుక్ ఫేర్ అధ్యక్షులు యాకూబ్ సాబ్ అండ్ బాలాచారి గారు. ఇక రగ్ గారు మొదటి నుంచి అంతా కలిసే ప్రయాణం చేస్తున్నాం. వారి యొక్క ఇన్పుట్సే కానీ సహాయ సహకారాలు, సూచనలు కూడా మనకి ఎల్లప్పుడూ అందిస్తున్నారు. ఈ క్రమంలో అశోక్ మనం రిలీజ్ పెట్టుకుంటారు, అనౌన్స్ చేస్తారు. ఐ ఇన్వైట్ అశోక్ టు టేక్ యూ ఫార్వర్డ్. ఇప్పుడు పెద్దల రాసిన పుస్తకాన్ని శాంతా సిన్హా గారు ఏర్పాటు చేశారు. పెద్దలు రాసిన పిల్లల కథలు, ఆ బ్లాక్ కలర్ది యువత రాసిన పిల్లల కథలు 3+1. ఇవన్నీ పట్టేసుకుందాం మనం. వి ఆల్ టేక్ ఆల్ ద బుక్స్ 4 సంకలనాలు పిల్లలు రాసిన పిల్లల కథలు అందరికి వచ్చింది. ఈ తరం సృజన రంగంలోకి అడుగు పెడుతున్నటువంటి పిల్లల కథల్ని ఆవిష్కరించుకోవడం అనేటువంటిది, అది ముఖ్యంగా శాంతా సిన్హా గారి చేతుల మీదుగా ఈ పిల్లల సృజన ఆవిష్కరించబడడం అనేటువంటిది ఎంత ఔచిత్యంగా ఉంది. ఈ పుస్తకాలు ఈరోజు విడుదలైనటువంటి ఆవిష్కరణ జరుపుకున్నటువంటి ఈ 8 పుస్తకాలు ఒక వేదకుమార్ గారు 2 దశాబ్దాలుగా, ఒక 3 దశాబ్దాలుగా చేస్తున్నటువంటి సాహిత్య సేవకు ఒక నిదర్శనంగా, ఒక పతాక స్థాయిగా చెప్పుకోవచ్చు. ఈ 8 పుస్తకాలు 3 తరాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఒకటి పిల్లలు రాసినటువంటి పిల్లల కథలు, ఒకటి చాలా పెద్దవాళ్ళు అనుభవం గడించినటువంటి రచయితలు రాసినటువంటి, పెద్దవాళ్ళు రాసినటువంటి పిల్లల కథలు. మధ్యలో డిగ్రీ, పీజీ పరిశోధన చేస్తున్నటువంటి యువతరం రాసినటువంటి పిల్లల కథలు. ఇట్లా 3 తరాలు ఈ సాహిత్య సృజన, ముఖ్యంగా పిల్లల కోసం మేమేం ఆలోచిస్తున్నాం, మా గురించి మేమేం ఆలోచిస్తున్నాం, రేపటి తరాన్ని గురించి మేమేం ఆలోచిస్తున్నాం అనేటువంటి అంశం మీద ఒక జాతీయ స్థాయిలో కథల పోటీలని పెడితే ఊహించటువంటి రెస్పాన్స్ వచ్చింది. 1000 కథలు వచ్చాయి. ముఖ్యంగా విద్యార్థి లోకంలో నుంచే దాదాపు 714 కథలు వచ్చినాయి. అంటే పిల్లలు ఇక్కడ సంఖ్య కంటే కూడా ఎక్కువగా పిల్లల కథలు రాయాలి, తమ ఆలోచనలను రాయాలి అనేటువంటి ఉత్సాహానికి మేము చాలా ఆశ్చర్యపోయాం. ముఖ్యంగా ఈ కథల్ని చదువుతుంటే వేటిని తీసివేసేటట్టుగా లేదు. కాకపోతే కొన్ని ప్రమాణాల రీత్యా, కొన్ని పరిమితుల రీత్యా కొన్ని కథల్ని ఎంపిక చేసుకొని పుస్తకాలుగా వేశాం. మిగతా చాలా కథల్ని సాధారణ ప్రచురణలుగా ప్రచురిస్తున్నాం. బాలచెలిమిలో వస్తుంది. ఈ వేదిక మీద ఉన్నటువంటి సాహితీవేత్తలందరికీ కూడా విద్యార్థి దశలో నుంచే సాహిత్య సృజన చేయడం ద్వారా పొందేటువంటి స్ఫూర్తి ఏంటో అందరికీ తెలుసు. ముఖ్యంగా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు దాదాపు ఇంటర్మీడియట్ స్థాయి, 10th స్థాయిలో నుంచే రాయాలే అనేటువంటి ఆ సృజనాకాంక్ష తెలిసినటువంటి వారే కాబట్టి చివరి నిమిషంలో కూడా మేము అడగగానే వెంటనే ఈ వేదికకు వచ్చేసి ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది వారి ఉత్తమ అభిరుచికి నిదర్శనం. ముఖ్యంగా అదేవిధంగా తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి గారు కూడా ఇటీవల చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి కూడా ఈ వేదిక తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, హైదరాబాద్ బుక్ ఫేర్ యాకూబ్ గారు ఈ ఆవిష్కరణ వేదికని ఇంత అందంగా ఏర్పాటు చేయడం, వీటన్నిటి మధ్యలోకి వెళ్ళి ఈ 3 పుస్తకాలను చూస్తూ ఉంటే
ఈ 3 పుస్తకాల్లో ముఖ్యంగా బాగా నిశితంగా పరిశీలిస్తే ఆశ్చర్యం అనిపించేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. పెద్దలు ఏ స్థాయిలో ఆలోచించినారో, అనుభవసారం ఉన్నటువంటి పెద్దలు ఈ సమాజాన్ని గురించి ఎంత లోతైనటువంటి పరిశీలన చేసి ఈ లోకంలో ఉన్నటువంటి అవకతవకల్ని, లేకపోతే అనేక రకాలుగా ఉన్నటువంటి అసహనాన్ని, లేకపోతే అస్తవ్యస్తమైనటువంటి ఈ జీవన పరిస్థితులను అన్నిటినీ ఎట్లా చక్కదిద్దాలి అని అనుకునేటువంటి పెద్దల స్థాయిలో కూడా పిల్లలు కూడా తమదైనటువంటి స్థాయిలో నుంచి చేసినటువంటి ఆలోచనలు చాలా ముచ్చటగొలుపుతాయి. ముఖ్యంగా వాళ్లకు ఈ జనరేషన్లో వచ్చినటువంటి ఆధునిక సౌకర్యాలు, ఆధునిక ఉపకరణాలు ఏ విధంగా మనల్ని, మన చదువును, మన ఏకాగ్రతని ఎట్లా దెబ్బతీస్తున్నాయి, మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి ఏ విధమైనటువంటి పనులు చేయాలి, మన చుట్టూ మనకు తెలియకుండానే మనల్ని అలుముకుంటున్నటువంటి దుర్వ్యసనాల నుంచి ఎట్లా మనం తరిమివేయాలి అని వాళ్ళ యొక్క నిశితమైనటువంటి పరిశీలనలో నుంచి మొత్తం దాదాపుగా గ్లోబ్ మీద ఉన్నటువంటి సమస్యలన్నిటినీ గురించి కూడా, అంటే వాళ్ళు తరగతి గదిలో చదువుకున్నటువంటి సైన్స్ పాఠాలు కావచ్చు, సోషల్ పాఠాలు కావచ్చు, లేకపోతే తెలుగు అధ్యాపకులు చెప్పినటువంటి పాఠ్యపుస్తకాల స్ఫూర్తి కావచ్చు, కానీ వాళ్ళలో ఆ కథలు రాయాలి అనేటువంటి ఆలోచన కలగడం, రాయాలనేటువంటి ప్రేరణ అందడం, ఏ అంశం మీద రాయాలి అని ఎన్నుకున్నటువంటి అంశం అన్నీ కూడా ఈ పుస్తకాలలో ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా, మనకు ఢిల్లీ ఎట్లా ఉందో తెలుసు, మనకి ఇప్పుడు ఒక గ్యాస్ ఛాంబర్ లాగా ఉన్నది. అక్కడ ఒక మామూలు గాలి కోసం వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదిగో రేపటి భూమిని కాపాడుకోవడం ఎట్లా అనేటువంటి ఆ పిల్లల ఆలోచనలు చూస్తే మనం పెద్దవాళ్ళమైనటువంటి మనం కూడా మన వంతుగా మనం ఏం చేస్తున్నా ఇన్ని రోజుల నుంచి అనేటువంటి ఆలోచన వస్తుంది. అందుకే నిన్న అక్కడికి వచ్చినటువంటి బాలచల్మి ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో ఈ పిల్లలందరికీ, ఈ బహుమతి పొందినటువంటి పిల్లలందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులతో సహా వచ్చినారు. తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని వాళ్ళ కళ్ళల్లో చూస్తుంటే మా పిల్లవాడు నిజంగా ఒక పెద్ద రచయిత అవుతున్నాడు. ఇంత పెద్ద సభలో ఇంతమంది పెద్దవాళ్ళ ముందు మా పిల్లవాడు ఒక మెడలో షాల్ వేసుకోవడము, ఒక సర్టిఫికెట్ అందుకోవడము, ఒక నగదు బహుమతిని అందుకోవడము, అవి పుస్తకంలో అచ్చురూపంలో చూసుకోవడము అనేటువంటి ఆనందం తల్లిదండ్రులు వాళ్ళు ఎప్పుడు చూడలేదు అనుకుంటా. వాళ్ళ పిల్లల పేర్లని ఆ పుస్తకాల్లో చూడడం అనేటువంటిది అది గొప్ప కానుక అనుకోవచ్చు. నిజంగా ఆ విజేతలకు నిన్న జరిగినటువంటి ఆ కార్యక్రమము, వాళ్ళకి జరిగినటువంటి అభినందన, ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కేవలం ఈ కథకే పరిమితం కాకుండా రాబోయేటువంటి సాహిత్య సృజనకు అవి ఒక బలమైనటువంటి బీజం పడుతుంది అని అనుకోవచ్చు. ఇట్లా ఈ రకంగా ఒక తరాన్ని బాల చెలిమి అని అన్నారు కదా, నిజంగానే ఆయన ఒక సాహిత్య చెలిమ. అంటే ఒక నిరంతరం, అంటే ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా సరే పత్రికని ఆపకుండా నడపడం ఎట్లా, దాని విలువల్ని కాపాడుకోవడం ఎట్లా, సర్క్యులేషన్ గురించి ఆలోచించకుండా, చందాదారుల గురించి ఆలోచించకుండా, చదువరుల గురించి ఆలోచించి చదువరుల చేతికి ఎట్లా వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నటువంటి ఆ కథల్ని అన్నిటినీ ఎంపిక చేసుకొని వాటిని చాలా అందంగా, చాలా జాగ్రత్తగా ప్రచురించడమే కాకుండా ఆయా పాఠశాల గ్రంథాలయాల్లోకి పంపించడం అనేటువంటి ఒక బాధ్యత ఉంది. మనకు సాంస్కృతిక పునరుజ్జీవనం అని చెప్పుకుంటుంటాం. ఆ పునరుజ్జీవన కార్యక్రమంలో చాలామంది సంఘ సంస్కరణ కోసం సాహిత్యాన్ని ఒక సాధనంగా ఎన్నుకుంటారు అని అంటారు. వేదకుమార్ గారు ఎట్లా అంటే, నేటి బాలలు రేపటి పౌరులు కాదు, నేటి బాలలు రేపటి సృజనకారులుగా ఎట్లా మారాలి అనేటువంటి ఆ తపన అనేటువంటిది ఉందంటే భవిష్యత్తు కోసం ఆలోచించి చేస్తున్నటువంటి ఒక మంచి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. నిజంగానే ఈ పుస్తకంలో ఉన్నటువంటి పిల్లలందరినీ జాగ్రత్తగా గమనిస్తే దీంట్లోకి వెళ్ళి రేపు ఏ కవి అవుతాడో, ఎవరు విమర్శకుడు అవుతారో, ఎవరు ఒక సమాంతరంగా సీరియస్ సాహిత్యంలోకి కథకుడుగా ఆవిర్భవిస్తాడో చెప్పలేం. ఎందుకంటే ఒకప్పుడు ఏ విధమైనటువంటి ఇటువంటి పుస్తక రూపంలో ప్రోత్సహించేటువంటి సంస్థలు కానీ పబ్లికేషన్స్ కానీ లేనటువంటి సందర్భంలో కూడా వాళ్ళు కేవలం తెలుగు వాచకాలు చదువుకొని వాళ్ళ అభిరుచితోటి రచయితలుగా ఎదిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటిది ఇంత ప్రోత్సాహకరమైనటువంటి వేదిక మీద నుంచి తప్పనిసరిగా ఈ బాలల్లో నుంచి రేపటి గొప్ప రచయితలు ఉద్భవిస్తారు. ఆ వాగ్దానాన్ని, ఆ సత్యాన్ని ఈ పుస్తకాలన్నీ నిరూపిస్తున్నాయి. అంటే ఇందులో ఉన్నటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి ఇతివృత్తాల్ని, వస్తువుని, వాళ్ళ శైలిని, శిల్పాన్ని
ఇప్పుడు ఇది విశ్లేషించేటువంటి వేదిక కాదు. ఈ 8 పుస్తకాలకు 8 మంది ప్రముఖులైనటువంటి కొంతమంది రచయితలు, విమర్శకులు ముందు మాటలు రాసినారు. వాళ్ళ పరిశీలనగా ఏది చదివితే మనకు అర్థమవుతుంది. అంటే బాల సాహిత్య రచయితలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేటువంటిది కూడా మనకు తెలుస్తుంది. అంటే స్కూల్స్లో ఏ విధమైనటువంటి ప్రయత్నాలు, సృజన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మామూలుగా గ్రంథాలయాలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ స్కూల్స్లలో మాత్రం దాదాపు వేదకుమార్ గారు ఏర్పాటు చేసినటువంటి ఆ బాల సాహిత్య భాండాగారాలు, ఆ గ్రంథాలయాల ద్వారా చాలామంది రచయితలు అనేటువంటిది విద్యార్థి తరం రచయితలు అనేటువంటి వాళ్ళు ఊపిరి పోసుకున్నారు. దాదాపుగా వాళ్ళు హోంవర్క్ అనేటువంటిది నిత్య జీవితంలో ఎంత భాగమో అదేవిధంగా రచన చేయడము అనేటువంటిది కూడా, కథలు రాయడం అనేటువంటిది కూడా హోంవర్క్లో ఒక భాగంగా భావిస్తున్నటువంటి ఒక తరాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ఈ 8 పుస్తకాలు అందుకు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఈ 8 పుస్తకాలను చదివితే నిజంగా ఈ పిల్లలు చాలా సీరియస్గా ఒక సమాజం పట్ల ఒక బాధ్యతగా, రచన పట్ల ఒక గాఢమైనటువంటి ఆసక్తితో రాస్తున్నట్లుగా తెలుస్తుంది. నిజంగా ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మన దక్కన్ ల్యాండ్ వారికి, చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ వారికి, బాలచంద్ర వారికి, ముఖ్యంగా వేదకుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. పుస్తకాల గురించి సుదీర్ఘమైనటువంటి విషయాల గురించి గారికి ధన్యవాదాలు. వెళ్తురు పడదు కార్యక్రమంలో భాగంగా వేరే కార్యక్రమాల ద్వారా అతిథులు ఎలా సందర్భం కనుక వారికి సత్కారం. డాక్టర్ విఆర్ శర్మ గారు, రాపుల్ సుదర్శన్ గారు, చొక్కా గారి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. నిర్లీ కంప్లీస్. ఈ బాల సాహిత్య పుస్తక ముద్రణ ప్రపంచంలో దానికి సరిచేసి సవరించి ముందు మాట రాసి ముందుకు తెస్తున్నటువంటి వాళ్ళకి ఇంకా ముందే చేసేద్దామని ఇక డాక్టర్ విఆర్ శర్మ గారికి ఇక సార్కి అమ్మకడి అమ్మ సర్టిఫికేట్ ఓకే అదొకటి అదే శర్మ. నెక్స్ట్ డాక్టర్ రాపుల్ సుదర్శన్ గారు. రాపుల్ సుదర్శన్ గారు శ్రీ డాక్టర్ ఎం వెంకటరెడ్డి గారు. సార్ ప్లీజ్ కమ్ డైస్ ప్లీజ్. వెంకటరెడ్డి గారు సార్ మిమ్మల్ని ఇక అయిపోతే మన నిదానంగా మాట్లాడుకోవచ్చు. ఇక సార్ చొక్కాబ్ గారు, చొక్కాబ్ గారు శ్రీ నరేందర్ గారిని సకుటుంబంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ టు డయాస్. సార్ సన్మాన్ వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి సార్. సార్ డాక్టర్ బిఎస్ రాములు గారు యువకర్త. ప్లీజ్ కమ్ టు డయాస్ సార్. ప్లీజ్ రాముల్ సార్ ప్లీజ్. రాముల్ సార్. ఇప్పుడు నరేందర్ సార్ యొక్క చిత్రాన్ని తన కొంచెతోని అందంగా చిత్రించి మన ముందు ఉంచాడు. వాటిని ఇప్పుడు అందజేస్తారు. ఒకసారి కరత్వాల ధ్వనులతో అభినందించండి, ఎందుకంటే అది ఆర్ట్. శ్రీ ఆత్మీయుడు శ్రీ నాగేశ్వర శంకరం గారు ప్లీజ్. శ్రీ మంచి పుస్తకం సురేష్ గారు ప్లీజ్ కమ్ ద డయాస్ ప్లీజ్ ఎర్లీ. అయిపోతే ఫ్రీగా మాట్లాడుకుందాం, వాళ్ళగా ఇబ్బంది కావద్దు. ఓకే ఓకే అడిచి సార్కి చొక్కాప్పుడు వచ్చిందా, బ్యాగ్ వచ్చింది. సార్ సురేష్ సార్. సార్ మీకు డూబున్నాడు సార్. కడవేరుగు
బాలచరమి గ్రంథాలయ నిర్వాహకులు శ్రీ కాంతికృష్ణ గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. ఒక షాల్లో మాట్లాడారు. కాంతికృష్ణ ప్లీజ్ గమనించ ప్లీజ్ జల్లి, ఎందుకంటే మనం అత్యంత ఇంకా ఉన్నారు మన ఎవరు లేదు. అందరికీ ధన్యవాదాలు. బుక్ ఎగ్జిబిషన్ అనే ఒక పూల తోటలోకి వచ్చాక మరి విస్తారంగా సువాసన వచ్చే మల్లె తోట దరిదాపుల్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది ఇక్కడ పుస్తకావిష్కరణకి. అది కూడా బాలల పుస్తకావిష్కరణ కాబట్టి మల్లె తోట అంటున్నాను. ఈ బాలల పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను సమన్ చేసి పిలిపించినటువంటి మణికొండ వేదకుమార్ సార్కి మొదట ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు ఆవిష్కరించే పుస్తకాలు ముందొస్తే కొంచెం 4 కథలన్నా చదువుకునేవాడిని, రాలేదు, ఇక్కడే చూశాను. అట్లాగే ఆ పుస్తకాల్లో సారాంశం అంతా కాకపోయినా ఆ పుస్తకాల రూపం ధరించడానికి నడిచిన క్రమం అంతా చెప్పారు. చాలా ఆనందం వేసింది. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ చొక్కాపు గారు, తర్వాత బిఆర్ శర్మ గారు, గరిపల్లి అశోక్ గారు, వాళ్ళు ఈ పుస్తకాల వెనక ఉన్నటువంటి వాళ్ళు నిజంగా బాల సాహిత్యానికి విశేషమైన సేవ చేస్తున్నటువంటి వాళ్ళు. మనం నిజంగా అతిథులం మాత్రమే. అయినప్పటికీ ఈ 8 పుస్తకాలలో నేనేం ఆశించానంటే 1-2 ఇంగ్లీష్ పుస్తకాలు కూడా ఉన్నాయేమో అని అనుకున్నాను. నా అదృష్టం కొద్దీ అవి 8 కూడా తెలుగు పుస్తకాలే ఉన్నాయి. తెలుగు పుస్తకాలని పిల్లల దగ్గరికి చేర్చడం ఒక ఆనందం. ఎందుకంటే ఇప్పుడు తెలుగు పుస్తకాలు ఇంకేవీ లేవు పిల్లల దగ్గర. తెలుగు వాచకం తప్ప మిగిలిన అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. అంటే మీరు హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఎట్లాగూ వాళ్ళ ఏ భాషది ఆ భాషలోనే ఉంటుంది. సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇట్లాంటివన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. కాబట్టి ఈ పుస్తకం తెలుగుది. కనీసం ఒక తమ్ముడు చేరుతున్నాడు తెలుగు వాచకానికి అని సంతోషం. మరి బాల సాహిత్యం కూడా బాల సాహిత్యం వర్ధిల్లుతోంది. నిజానికి నేను 30 సంవత్సరాల నుండి సాహిత్యపు నడకను కొంచెం శ్రద్ధగా పరిశీలిస్తున్న వాడిగా ఒక మాట చెప్పగలను. ఏంటంటే నేను 30 సంవత్సరాల కింద చూసిన దానికంటే ఇప్పుడు బాల సాహిత్యం చాలా సమృద్ధిగా వస్తుంది. ఎక్కువ మంది బాల సాహిత్యవేత్తలని కూడా నేను చూడగలుగుతూ ఉన్నాను. ఇట్లాంటి పరిస్థితులలో బాల సాహిత్యం కూడా ఒక హిస్టారికల్ జంక్చర్లో ఉంది అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు భాషలు మారుతున్నాయి. భాషలు మారడంతో పాటు నీతులు కూడా మారుతున్నాయి. తర్వాత సమాజాన్ని చూసే దృష్టికోణం కూడా మారుతుంది. కాబట్టి బాల సాహిత్యంలో కూడా కంటెంట్ మారాలేమో అని నాకు ఒక ఆలోచన అయితే ఉంది. కంటెంట్ మారిన కంటెంటే అందులో వస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే 3 బాల సాహిత్యవేత్తలు ఇందాక వెనక ఉన్న వాళ్ళని నేను చెప్పాను కదా, వాళ్ళంతా చాలా ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి వేదకుమార్ సార్ కూడా చాలా ప్రగతిశీలమైన భావాలు ఉన్నటువంటి వారు. కాబట్టి వాళ్ళు అట్లాంటి వాటిని తప్పనిసరిగా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఒక కథ వెనకట రాసినట్టే ఇప్పుడు రాస్తే నడవదు. అంటే ఒక కథ గుర్తుకు తేవాలని చెప్తున్నాను. చెట్టు మీద కూర్చొని కాకి ఒక రొట్టె తింటూ ఉంటే కింద నక్కబావ కూర్చొని ఆ రొట్టె మీద ఆశపడి నక్కబావా నువ్వు చాలా గొప్ప గాయకుడివి అని కింది నుంచి పొగడగానే అది కావు అని అరిస్తే రొట్టె కింద పడ్డది, నక్క ఏరుకొని తినిపోయింది అని మనం పాతకాలంలో మనం చదువుకున్నాం. ఇప్పుడు ఆ కథని అట్లా చెప్తే వినే పిల్లలు లేరు. ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళు కింద ఉండి నక్క కాకిబావా నీకు చాలా మంచి పాటలు వస్తాయి, నువ్వు పాడితే రాళ్ళైనా కరుగుతాయి అని కింద నక్క అన్నదనుకో, కాకి ఏం చెయ్యాలి అంటే రొట్టెని తీసి కాలి కింద పెట్టుకొని కావు అని అరవాలి. తర్వాత కింద ఉన్న నక్కబావ ఇంకా హుషారై వీడిని ఎట్లయినా పడగొట్టాలి, నా రొట్టె కింద పడేసుకోవాలి అని చెప్పి నక్కబావ నువ్వు పాట పాడతావని అన్నాను కానీ నువ్వు బాగా డ్యాన్స్ వేస్తావు అనే సంగతి మర్చిపోయాను, నువ్వు బాగా డ్యాన్స్ వేస్తావు అంటుందట. అంటే కాకేం చేయాలి,
గంతులేసి రొట్టె కింద వేసేయాలి. వెయ్యదు. ఇప్పటి పిల్లలు ఏం ఆలోచిస్తారంటే ఈ రొట్టెని తీసుకొని మళ్ళీ నోట్లో పెట్టుకొని డ్యాన్స్ వేయాలి అని ఆలోచిస్తారు. ఇట్లాంటి కంటెంట్ పరమైనటువంటి చేంజెస్ కూడా రావాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది అని అనిపిస్తుంది. తర్వాత మీకు ఇందాకే చెప్పాను, భాష ఎట్లాగూ మారిపోయింది. భాష మారిపోయినప్పుడు మనము తెలుగు వాళ్ళ కంటెంట్లో పాట కానీ కథ కానీ లేకుంటే ఇంకోటి కానీ రావాలి. తెలుగు వాళ్ళు ఏమంటారంటే మనకు వానలు ఎండలు తక్కువ కదా, అందుకే మనము చిన్నపిల్లలకు నేర్పించిన పాట ఏంటి, వాన వాన వల్లప్ప వాకిట తిరుగు మల్లప్ప మా ఇంటికి రా రోజు రా, ఇది మనం పాడింది. మరి ఇంగ్లీష్ వాడు మనకు భాష ఇచ్చాడు, కానీ వాడి సంస్కృతిని వాడిని నైసర్గిక స్వరూపాన్ని ఇవ్వలేగా. వాడు ఏమంటాడంటే వానికి రోజు బ్రిటన్లో రోజు వాన కొడుతుంది కాబట్టి వాడు చెప్పే పాట వేరే ఉంటుంది. మీకు అందరికి రెయిన్ రెయిన్ గో అవే, మమ్మీ వాంట్స్ టు ప్లే, రెయిన్ రెయిన్ గో అవే, కమ్ అగైన్ టుమారో, ఇట్లాంటివి చెప్తాడు. మరి మన కంటెంటు ఇంగ్లీష్లో చెప్పినప్పుడు రెయిన్ రెయిన్ గో అవే చెప్తున్నారు ఇప్పటికీ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో పిల్లలకి. దీన్ని మార్చాలన్నా లేదా మనం? ఇట్లా ఆలోచించినప్పుడు బాల సాహిత్యంలో కంటెంట్ని మార్చి బాల సాహిత్యంలో నీతులను ఆధునీకరించి బాల సాహిత్యం తప్పనిసరైన ఒక చారిత్రక పరిస్థితుల్లో ఇంగ్లీషులోనే రాసి ప్రింట్ చేయవలసిన అవసరం వచ్చింది. మీకు అందరికీ తెలుసు, అఆల దగ్గర నుండి శిశు అనే క్లాసు లేదు, ఎల్కేజీ మాత్రమే ఉంది. 10th క్లాసు లోపల కూడా తెలుగు మీడియం లేదు, ఇంగ్లీష్ మీడియమే ఉంది. మన బాల సాహిత్యం ఇంకా తెలుగు మీడియంలోనే ప్రచురిస్తూ పోవడం అనేది కరెక్టేనా అని ఒక ప్రశ్న వేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం సార్. సారు 9th క్లాసులోనే ఆంధ్రజ్యోతి కథల పోటీకి మా ఊరు మారింది అని నవల రాసి పోటీకి పంపాడు. బహుమతి రాలేదు, కానీ మమ్మల్ని మాత్రం బహుమతులు వచ్చే విధంగా తీర్చిదిద్దున్నాడు. ఇప్పుడు ఒక 2 విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి తరఫున హరీష్ వచ్చి పుస్తకాలు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా పుస్తకాలు కథలు రాశారు. అటు ఉస్మానియా, నల్లగొండ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ అండ్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు కూడా అద్భుతంగా రాశారని అది అయితే. అలాగే కుక్కల తిరుపతి మా బాలచల్ మీ కన్వీనర్ ప్లీజ్ కమ్ ద డైస్ ఇమీడియట్ ప్లీజ్. సార్ ఒక వీరికి అబ్బాయికి ఒక బ్యాగ్, సార్కి ఒక బ్యాగ్. మన బాలచల్ మీ కన్వీనర్ అప్పటి కన్వీనర్కి. ఇక సమయాన్ని కూడా మేము సరిగ్గా చూసుకుంటున్నాం. అందరు ఆశీస్సులు ఉన్నట్టే. ఇప్పుడు అమ్మ శాంతాసింహమ్మ మనకు ప్రశాంతత కలిగించే విధంగా, ఆనందం కలిగించే విధంగా తను చేసే కృషిని తెలియజేస్తూ మనల్ని ఇంకా వెన్నుతట్టి ముందు తడిపే విధంగా సందేశం ఇస్తారని ఆశిస్తున్నా. అమ్మ. గుడ్ ఈవినింగ్ అండి. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ వేదకుమార్ గారికి కృతజ్ఞతలు తెలపాలి. నన్ను ముఖ్య అతిథిగా ఇక్కడ పిలిచినప్పుడు అది నిజంగానే ఊహించలేకపోయాను ఎలాంటి ఫంక్షన్ ఇది అని. కానీ ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చూస్తే 1000కి పైగా దీంట్లో పాల్గొన్నారు ఈ పుస్తకాల రచనలో. ఆ 1000 వెనక ఇంకా 1000 మంది ఉండే ఉంటారు. సో ఇది పెద్ద ఉద్యమమే నన్ను అడిగితే. అంటే చిన్న పని కాదు, చిన్న పుస్తకం వచ్చింది కానీ చిన్న పుస్తకం వెనక వేలాది మంది ఉన్నారని అనుకుంటున్నాను నేను. ఇది నాకు ఎలా అనిపించింది అంటే, మీరు ఇంగ్లీష్ మీడియం గురించి చెప్పారు, దానికి పోటీగా సోషల్ మీడియా కూడా వస్తుంది. ఆ సోషల్ మీడియా వచ్చినప్పుడు చదవడం చాలా తగ్గిపోయింది. రీల్స్ అని వచ్చి చిన్నపిల్లలు అంటే ఒక 10 నెలలు 1 సంవత్సరం ఉన్న పిల్లలకు కూడా వాడు భోజనం చేయాలని అంటే ముందు ఫోన్ పెట్టేస్తారు, మొబైల్ ఫోన్. అది అలవాటు అయిపోతుంది. నాకు దానికి కూడా పోటీగా మనం ఈ బాల సాహిత్యం పెడుతున్నామేమో అని నాకు అనిపిస్తుంది. ఊహ అన్నది సాహిత్యం ద్వారానే వస్తుంది. రీల్స్ చూస్తే ఊహ రాదు. బుక్స్ చదివితే నక్షత్రం అని చెప్తే నక్షత్రం ఒక ఊహ ఉంటుంది. యూనివర్స్ అంటే యూనివర్స్ ఊహ ఉంటుంది. ప్రపంచం అంటే ప్రపంచం ఒక ఊహ ఉంటుంది. జాతీయోద్యమం అంటే జాతీయోద్యమం ఒక ఊహ ఉంటుంది. పిల్లలు ఊహలోకి వెళ్ళడానికి చదవడమే, ఈ మీడియా ద్వారానే ఊహ అన్నది వస్తుంది. వేరే ఆడియో విజువల్ దీంట్లో ఊహ అన్నది పోతుంది పూర్తిగా.
ఇంకెవరో ఊహిస్తే మనం చూస్తూ ఉంటాం, కానీ మనమే ఊహించడం పుస్తకం చదివితేనే. ఏమైనా నవలల్లో చదివినా దాంట్లో ఏం జరుగుతుందో అంటే ఆ గ్రామాన్ని ఊహించడం చదవడం ద్వారా, సినిమాల ద్వారా, రీల్స్ ద్వారా ఇంకెవరో ఊహని మనం చూస్తుంటాం. అంటే బాల సాహితీ అన్నది పిల్లల సాహితీ. ఎవరి చేతనైతే మీరు రాయిస్తున్నారో వాళ్ళకి ఎన్ని ఊహలు ఉన్నాయో అవన్నీ మీరు గమనించి పుస్తక రూపంగా బయటకు తీసుకొచ్చారు. రాయడం ఒక ఊహ అయితే చదవడం నాకు అనిపిస్తుంది ఇంకా పెద్ద ఊహ. సృజనాత్మకం పిల్లల్లో ఉంటుంది, పెద్దల్లో ఉంటుంది, కానీ చదవడంలో మనం వేరే లోకానికి తీసుకెళ్ళేది పుస్తకాలు. ఆ పుస్తకాలు తగ్గిపోతున్నాయని కొంచెం భయపడుతుంటే ఈ బుక్ ఫేర్ చూసినప్పుడు లేదు పోలేదు అట్లా. ఇక్కడ చెప్పినట్టు ఇది ఒక కొత్త న్యూ హ్యాబిట్ అని ఒకటి వస్తున్నదని నాకు చాలా సంతోషంగా ఉంది. బాల సాహితీ ఊరికనే మారల్సే కాకుండా, అంటే కూర్చొని మంచి బాలుడుగా ఇట్లా ఉండాలి, మంచి బాలికగా ఇలా ఉండాలి, ఊరికనే మారల్ సైన్స్ లాగా అట్లా కాకుండా కొంచెం దాంట్లో ఉన్న వాట్ చిల్డ్రన్ లైక్ ఫన్, ఎంజాయ్మెంట్, ఎక్స్ప్లోరేషన్, డిస్కవరీ ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా పిల్లల సాహితీలో బయటికి రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా తెలుగు సాహితీ ఇంకా బాగా పెరగాలని. అంటే మొన్ననే ఒక ఇది చదివినప్పుడు భాషలు ఏవైతే మన దేశంలో ఉన్నాయో ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయని. కనీసం ఒక 1000 భాషలు అయితే ఇంకా లేవు. ఏదో ఒక భాష నార్త్ ఈస్ట్లో ఇద్దరే మాట్లాడుతున్నారట ఆ భాష. తెలుగు అట్లా కాకూడదని నాకు అనిపిస్తుంది. దానికి ఎంత పెద్ద మహాయజ్ఞం చేస్తున్నారో వేదకుమార్ గారు. గ్రంథాలయాలు ఒక 100 గ్రంథాలయాలు పెట్టాలని పెడుతున్నారు కూడాను. అది ఎంత మంచి వార్తనో నాకు చాలా బాగా అనిపించింది. నేను చిన్నప్పుడు గ్రంథాలయాలకే వెళ్ళి చదివే వాళ్ళం. అది ఇప్పుడు ఆ గ్రంథాలయాలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ అది కూడా ఒక పెద్ద ఉద్యమం. మన తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం పెద్ద ఉద్యమమే జరిగింది, లైబ్రరీ మూవ్మెంట్. సో అది నాకు చాలా బాగా అనిపించింది. ఈ బాల చెలిమి మీ పుస్తకం ఏమైతే ఉందో అది కూడా సులభమైన పని కాదు, పెద్ద యాతన. ఐ మీన్ ఇట్ ఇస్ లైక్ ప్రసవ వేదన అంటారు, ఈయన అన్నారు. ఒక్కొక్కసారి ఒక ఎడిషన్ రావడానికి ఎంతో కష్టపడాలి. అలాంటిది మీరు కంటిన్యూస్గా ఇన్నేళ్ళు తీసుకొచ్చారంటే ఐ మస్ట్ కంగ్రాచులేట్ యూ ఫర్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మా ఎంవి ఫౌండేషన్లో ఈ పుస్తకాలన్నీ మా వాళ్ళు చదువుతారని నేను చాలా ఐ వుడ్ సే గ్యారంటీగా మీకు చెప్తున్నాను. అండ్ మేబీ అదర్ బుక్స్ ఆల్సో విల్ రీడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఒకేషన్. థ్యాంక్ యూ. మీ అమూల్యమైన ఆశీస్సులు మాకెంతో అండదండ. అలాగే మా పిల్లల చేత కూడా చదివిస్తామంటున్నారు. అందరూ బాల సాహిత్యం అనగానే పిల్లల కోసం అనుకుంటారు, కానీ పిల్లల కోసం కాదు, పిల్లల కంటే ఎక్కువ చదివేది పెద్దలే. అది మాత్రం మేము అక్షరాలు చూసాం. ఒక పెద్ద రచయిత, ఒక బాల సాహిత్యవేత్త నేనే కావచ్చు, ఒక పుస్తకం రాస్తే అమ్మలేక కొనలేక ఇవ్వలేకపోతే ఒక 50 మంది అవుతారు కావచ్చు, కానీ మేము ప్రాక్టికల్గా ప్రతి బడి లోపల పుస్తకాలు వస్తాయి. ఇప్పటికి ఎన్నో పుస్తకాలు తెలిసి ఆశ్చర్యపోతారు. 536 పుస్తకాలు ప్లస్ ఈ 4 540 పుస్తకాలు 2 రాష్ట్రాల్లో వచ్చినాయి. మీరు నమ్ముతారా? అవన్నీ నా దగ్గర ఉన్నాయి. 540 బుక్స్. కేవలం కథలే కాదు, పద్యాలు ఉన్నాయి, శతకాలు, 18 శతకాలు వచ్చాయి, సొంతంగా నవలాలు వచ్చాయి, నాటకాలు వచ్చాయి, లేఖలు వచ్చాయి, యాత్ర చరిత్రలు వచ్చాయి, కవిత్వాలు, గేయాలు. ఒక ప్రక్రియ అంటూ లేదు. ఈవెన్ సమీక్షలు, అమ్మ గురించి ఏమొచ్చిన సంకలనం వచ్చింది, నాన్న గురించి సమీక్ష వచ్చింది. 3 పటి పిల్లలు కాదు ఈనాటి పిల్లలు. ఆ పిల్లల కోసం మనము ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. అందుకే పెళ్ళైనా, పండగైనా, పబ్బమైనా మన పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఒక పుస్తకాన్ని కానుకగా ఇస్తే అంతకంటే గొప్ప ఆనందం ఏదీ లేదు. ఈ యొక్క మేళాలో ఆ పుస్తకం మేళ ప్రతి ఇంట్లో కూడా ఉండాలి. చాలామంది ఒక అబ్బాయికి భగవంతు ఒకటే పుస్తకం అన్నాడు, కానీ సార్ అన్నాడు లేదు, ఒక మినీ లైబ్రరీ తయారు కావాలి, 8 పుస్తకాలు ఇద్దాం, డబ్బు కోసం కాదు పిల్లలకని. సార్ లక్ష అనే విధంగా కొన్ని 100 పుస్తకాలు పిల్లలకి పంచాము. ఇలాంటి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకు, సాహితీవేత్తలకు, ఉపాధ్యాయులకు పేరు పేరున ఈ వేదిక సాక్షిగా తల వంచి నమస్కారం చేస్తున్నాం. 2010 నుంచి మొదలు మా యజ్ఞం ఇప్పుడు కొనసాగుతుంది. ఇంతేకాదు, పెద్దవాళ్ళు రాసిన పాఠాలే టెక్స్ట్ బుక్ అనుకుంటున్నారు కాదండి.
మా పిల్లవాడు రాసే పాట మహారాష్ట్రలో 9th క్లాస్ 8th పాఠాలు కూడా ఉన్నాయి, చాలా మంది తెలుసు. లోకం భానుప్రసాద్ ముస్తాబాద్ విద్యార్థి సేంద్రియ సేద్యం మీద పర్యావరణ అద్భుతమైన కథ రాసేవాడు. 5,000 రూపాయలు ఇదే శర్మతాతయ్య పంపించారు, వాళ్ళే అందజేసాం. అంటే పిల్లల్ని తక్కువ అంచనా చేయకండి, ఏమీ రాదు అనకండి దయచేసి. పిల్లల్ని తప్పకుండా ఏదో ఒక జ్ఞానం ఉంటుంది అని తెలియజేయడానికి ఈ బాల చెలిమి కంకణం కట్టుకున్నది గ్రంథాలయం. అందుకే ఉద్దేశపూర్వకం చేసిన, అందుకే ఇప్పుడు 100 లైబ్రరీ ప్లానింగ్లో 40 ఇచ్చాము, ఇంకా 60 లైబ్రరీలు కూడా అంచెలంచెలుగా అందజేస్తాము. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి అమ్మకు శాంతాసింగ్ అమ్మగారికి, వెంకటేశ్వర సారి గారికి, రఘు గారికి, యాగూర్ సారి గారికి, బాలాచారి గారికి, ఈ వేదికలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగిసినట్టుగా ప్రకటిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మైక్ ఇవ్వండి, మైక్ ప్లీజ్ ఇక్కడ రండి సార్. నా హృదయ స్పందన ఏంటంటే, నా పేరు జనార్దన్, నేను ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుని. అందుకే ఆట, మాట, కథ, సంగీతం అనేది పిల్లవానికి ఇచ్చేది సంతోషం. అందులో కథ అనేటటువంటి విషయంలో తీసుకున్నట్టయితే ఈ రచయితల్లో ఒక రచయిత 2 నిమిషాల్లో చెప్పినటువంటి కథ నాకు గుర్తుకొస్తున్నది సార్. ఆ కథ ఎట్లా అంటే, ఒక తండ్రి ఇంట్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు. అమ్మాయి 5వ తరగతి అమ్మాయి చదువుకుంటూ కూర్చొని ఉన్నది. తండ్రితో మాట్లాడని తపలు పడుతున్నది, కానీ గంట సేపు తండ్రి ఫోన్ మాట్లాడాడు. అప్పుడు ఆగిపోయిన తర్వాత ఆ బిడ్డ పోయి, నాన్న 1 గంట సేపు నువ్వు ఫోన్లో మాట్లాడావు కదా, ఈ మాట్లాడిన దాంతో ఎంత సంపాదిస్తావని ఆ అమ్మాయి అడిగింది. ఆయన ఏమన్నాడు, 1000 రూపాయలు సంపాదిస్తాను. వెనుకనే ఆ అమ్మాయి ఒక రూమ్లోకి వెళ్ళి ఒక గురిగి లాంటిది తాను దాచుకున్నది తెచ్చి పగలగొట్టి, నాన్న ఇందులో 500 రూపాయలు ఉన్నాయి, నాకు అరగంట సమయం ఇవ్వు నాన్న. ఇది కథలో ఉన్నటువంటి, అంటే రచయితల్లో నిమిషంలో గంటల్లో చెప్పే కథలు అనేటటువంటివి వస్తాయి. కాబట్టి రచయితలుగా నేను చూసినటువంటి దాంట్లో నరసింహారెడ్డి గారు ఉన్నారు సార్. మణిపూసలు ఒక మామూలు టీచరు, చాలా దూర ప్రాంతంలో శిథిర ప్రాంతంలో ఉన్న ఆ టీచరు రచయితగా మణిపూసలు అనేటటువంటిది 4 వాక్యాలతో రకరకాల విషయాలను అందించారు. ఇటువంటి సమాజంలోకి చూసినట్టయితే బాల సాహిత్యంలో చాలా ఇంకా రావాల్సిన అవసరం ఉంది. తర్వాత వేదకుమార్ గారికి సవినంగా నేను ఏం కోరుతున్నానంటే, ఆ బాల చెలిమి అనేటటువంటిది ప్రతి ప్రాథమిక పాఠశాలకు వెళ్ళేటట్టు ప్రభుత్వం ద్వారా ఆలోచింపజేసి అది అందిస్తే ఆ పిల్లలకు చాలా ఉపయోగపడుతుందని నేను ఒక ఉపాధ్యాయునిగా నేను వారిని విన్నవించుకుంటున్నాను. కాబట్టి మేము చిన్నప్పుడు చందమామ తర్వాత బాలమిత్ర చదివేవాళ్ళం. చందమామతో మా తాండూరులో సార్ సాహితీ సమితి ద్వారా వారు వచ్చి అక్కడ మేము స్వయంగా చూసాం మధురాంతక రాజారాం గారిని. కాబట్టి ఇటువంటి మధురాంతక రాజారాములు అనేటటువంటి వాళ్ళు వేదిక మీద ఉన్నారని అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.